ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఘనత రేవంత్ రెడ్డికే దక్కుతుందని, రాబోయే కాలంలో రైతుల కోసం బృహత్తర కార్యక్రమాలు సీఎం రేవంత్ రెడ్డి నేడు మహబూబ్ నగర్ లో జరగనున్న రైతు పండుగ కార్యక్రమంలో ప్రకటించనున్నట్లు కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగులగారి మల్లేశం గౌడ్ తెలిపారు. మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు, రైతులు శనివారం ఆర్టీసీ బస్సులో మండల నోడల్ అధికారి బాలరెడ్డి, కొల్చారం మండల వ్యవసాయ అధికారి శ్వేతకుమారి ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ కు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా కొల్చారం బస్టాండ్ ఆవరణలో కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగులగారి మల్లేశం గౌడ్ మాట్లాడుతూ, రైతుల పట్ల చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. 54,280 కోట్ల రూపాయలు రైతుల కోసం ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. రైతుల కోసం పనిచేసే నాయకుడు సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు విమర్శలు మానుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కొల్చారం మండల పరిషత్ మాజీ వైస్ చైర్మన్ అల్లు మల్లారెడ్డి, కాంగ్రెస్ నాయకులు తుక్కాపూర్ శ్రీశైలం, యాదగిరి, పంతులు సంగమేశ్వర్, నాగం రమేష్, అశోక్, గొండా కృష్ణ, శేఖర్, మహేష్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, అంజాగౌడ్, జోగిపేట విఠల్ గౌడ్, అచ్చన్నపల్లి శ్రీరాములు, ప్రభాకర్, చిన్నరాయన్న, వెంకట నరసింహులు, భద్ర తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు ఏదైతే తలపెట్టిండో రైతుల పట్ల తన చిత్తశుద్ధి నిరూపించుకోవడానికి ఈరోజు ఈ గడిచిన కాలంలో 54,280 కోట్లు రైతుల కోసం ఖర్చు పెట్టినది ఎంత నిజమో అట్టి కార్యక్రమాన్ని ఈరోజు మహబూబ్ నగర్ వేదికగా తెలంగాణ మొత్తం రైతులను 1 లక్ష రైతులను పోగు చేసి అక్కడ మేము రైతుల కోసం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పిన విధంగా చేసే విధంగా చేసిందో అట్టి కార్యక్రమం విజయవంతం చేయడానికి మేము ఈరోజు కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా సీనియర్ నాయకులు దేవనగర్ శేఖర్, మా వైస్ ఎంపీపీ అల్లు మల్లారెడ్డి, మా జనరల్ సెక్రటరీ మహేష్ రెడ్డి మరియు కిసాన్ సెల్ అధ్యక్షులు అచ్చన్నపల్లి శ్రీరాములు, మాజీ సర్పంచ్లు బద్యా నాయక్, శ్రీశైలం, యూత్ కాంగ్రెస్ నాయకులు, స్థానిక నాయకులు, సీనియర్ నాయకులు అందరి ఆధ్వర్యంలో మేము పెద్ద ఎత్తున మా నోడల్ ఆఫీసర్ బాలరెడ్డి మరియు మా ఏఈఓ శ్వేతకుమారి ఆధ్వర్యంలో మహబూబ్నగర్ తరలి వెళ్ళడం జరుగుతుంది. ఒకటే చెప్తున్నాం, ఈ అక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ ఏదైతే మేము మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో రైతుల కోసం ఏ విధంగా కార్యక్రమాలు చేపడుతున్నామో అందరికీ కూడా తెలుసు. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత రేవంత్ రెడ్డి గారికే దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాబో కాలంలో కూడా రైతుల కోసం ఇంకా బృహత్తరకరమైన కార్యక్రమాలు చేపట్టి రాజశేఖర రెడ్డి కాలంలో ఏ విధంగా అయితే సబ్సిడీ పనిముట్లు ఎట్లయితే ఇచ్చామో ఆ కార్యక్రమాలు కూడా రేవంత్ రెడ్డి గారి నోటి ద్వారా మనం వినబోతున్నాం. మంచి శుభవార్త వినబోతున్నాం. రైతుల కోసమే పనిచేసే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అని అక్కడి నుంచి ఇక్కడి వరకు, అక్కడ పాతకాలంలో ముఖ్యమంత్రులు చేసిన నుంచి నేటి మన రేవంత్ రెడ్డి వరకు కూడా ఎక్కడ కూడా పేద ప్రజల పట్ల రైతుల పట్లనే చిత్తశుద్ధితో పనిచేస్తుంది. కాబట్టి దయచేసి ప్రతిపక్ష పార్టీలకు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ సూటిగా ఒకటే ప్రశ్నిస్తున్నాం, మీతోటి చాతనైతే రైతులకు ఏదైతే చేస్తారో చేయండి, అంతేగాని చేసే ప్రభుత్వాన్ని చేసే నాయకుడిని లేనిపోని అబద్ధాలు చెప్పి ప్రజలను పక్కదోరు పట్టిస్తే మీకు రాబో కాలంలో మంచి గుణపాఠం తప్పదని తీవ్రంగా హెచ్చరిస్తూ, ఈ సందర్భంగా యావత్ కొల్చారం మండలం నుంచి ముఖ్య నాయకుల మందరం కూడా తరలివేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా రైతుల కోసం 54,280 రూపాయలు ఖర్చు పెట్టిన మా రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి కొల్చారం మండలం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. రైతు బాంధవుడు రేవంత్ రెడ్డి నాయకత్వం, రైతు బాంధవుడు రేవంత్ రెడ్డి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం.